మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ యోగాకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధానమంత్రి మోదీదేనన్నారు. రోజు క్రమం తప్పకుండా కనీసం గంట పాటు యోగా చేస్తే మానసికంగా ఉల్లాసంగా ఉంటామన్నారు. మన సనాతన ధర్మం ద్వారా వచ్చినటువంటి యోగాని అందరూ కూడా పాటించాలి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యోగాకున్నటువంటి ప్రత్యేకతను, దానికున్న ప్రాముఖ్యతను ప్రపంచానికంతా చాటి చెప్పిండ్రు. వారి యొక్క ఇనిషియేషన్ వల్లనే ఇవాళ ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ 21 ప్రకటించడం జరిగింది. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా యోగా దినోత్సవాన్ని పాటిస్తా ఉన్నారు జూన్ 21గా. మరి ఈ రోజు గ్రామాల్లో కూడా యువత, పెద్దలు, మిడిల్ ఏజ్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యోగాని ఆరోగ్యకరంగా ఉంచొచ్చు అనేటటువంటి విధంగా ఈరోజు అందరికీ కూడా అవేర్నెస్ ని క్రియేట్ చేయగలిగింది.